జాతీయ వ్యాప్త కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ నుంచి జరిగేటువంటి జనాభా గణన ఏదైతే జరుగుతుందో దాంతోపాటు కులగణన జరగడానికి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో జాతీయ వ్యాప్త కులగణనకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం అనేది చాలామంది చెప్తున్నటువంటి డిస్కషన్లు, చాలా చర్చ అయితే జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో మోహన్ భగవత్ భేటీ కావడం జరిగింది. సో ఆ క్రమంలో అందరూ ఏమనుకున్నారంటే యుద్ధం గురించి మోహన్ భగవత్తో ఏమైనా డిస్కషన్ జరిగిందా అనే కొనలో చర్చ జరిగింది. కానీ మోహన్ భగవత్ తోటి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరైతున్నారో మోహన్ భగవత్ తోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా భేటీ తర్వాత నెక్స్ట్ డేనే జనాభా గణనతో పాటు ఇటు జాతీయ వ్యాప్త కులగణన చేయడానికి కూడా ఈరోజు మోహన్ భగవత్ను కన్విన్స్ చేసిన దాని తర్వాత మోడీ ఆ నిర్ణయాన్ని ప్రకటించని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ కులగణన గనక చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ జనాభా గణన అనేది రాబోయే 3-4 నెలల తర్వాత జనాభా గణన ఖచ్చితంగా చేయాలి. దానికి గతంలో ఎప్పుడూ కరోనాలోనే చేయాలి. కాకపోతే కరోనా మహమ్మారి వల్ల జనాభా గణన అనేది డిలే కావడం జరిగింది. ఈ క్రమంలో 2023లో అదేవిధంగా 24లో జరిగినటువంటి సాధారణ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానిలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తమ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, జాతీయ వ్యాప్త కులగణనకు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ హిందుత్వం అనేటువంటి ఒక వాదంతో బలంగా ఉన్నది, మూలాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ హిందుత్వం అనేటువంటి ఒక మతపరమైనటువంటి సెంటిమెంట్ను భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు రాజేస్తూ ఎంతో కొంత మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ హిందుత్వం అనేటువంటి ఒక మతాన్ని ఖచ్చితంగా దెబ్బ కొట్టాలంటే ఈ కులం అనేటువంటి అంశాన్ని ఎత్తుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఎజెండాగా, వాళ్ళ యొక్క స్ట్రాటజీగా ముందుకు పోతుంది. ఈ క్రమంలోనే ఈ జాతీయ వ్యాప్త కులగణనకు కాంగ్రెస్ పార్టీ అనుకూలం. అదేవిధంగా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా జాతీయ వ్యాప్త కులగణన చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో అంటే హిందుత్వం అనేటువంటి ఒక సెంటిమెంట్ని దెబ్బ కొట్టాలంటే కులం అనేటువంటి ఒక కార్డును వాడాలి. ఇది 100% కాంగ్రెస్ పార్టీకి ఫెచ్ అయ్యేటువంటి అవకాశం. ఒకవేళ దీన్ని ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి జనాభా గణన ఏదైతే జరుగుతుందో ఈ జనాభా గణన ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. సో ఒకవేళ ఈ కులగణన కాకుండా కేవలం జనాభా గణనతోటి కనుక ఒకే అంశంతో కనుక జనాభా గణన కనుక చేయగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ జాతీయ వ్యాప్త కులగణన అనేటువంటి అంశం మీద బలపడేటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని దెబ్బ కొట్టడానికే మోడీ చాలా పకడ్బందీగా ఈ జనాభా గణనతో పాటు కులగణన అంశాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో కులగణనకు వ్యతిరేకం ఆర్ఎస్ఎస్ వాస్తవంగా. సో ఆ కులగణనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ని కన్విన్స్ చేయడానికి డైరెక్ట్గా మోడీనే రంగంలోకి దిగి మోహన్ భగవత్ను కన్విన్స్ చేసి దాని తర్వాతనే నెక్స్ట్ డేనే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇక కాంగ్రెస్ పార్టీ నోట్లో వెలక్కాయబడ్డట్టు కనబడతా ఉంది కదా, జాతీయ వ్యాప్త కులగణనకు భారతీయ జనతా పార్టీ అనుకూలం కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది, కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి ఒక అంశాన్ని జాతీయ కులగణనను మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి చెప్తూనే ఇంకొక అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చిండు రాహుల్ గాంధీ. అది గుర్తుపెట్టుకోండి, 50% ఉన్నటువంటి రిజర్వేషన్ల పరిమితిని క్యాన్సిల్ చేయాలి, 50% పరిమితి ఎత్తేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండు. ఇది కూడా భారతీయ జనతా పార్టీకి మింగుడుపడే అంశం అయితే కాదు. ఎందుకంటే గతంలో చాలాసార్లు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి వేదికల్లో రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం ఒకవేళ అధిక మెజారిటీ సీట్లు వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ ఎత్తేస్తే అంశాన్ని మొన్న ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మనం చూసినాం. సో ఈ క్రమంలో ఇక దీన్ని జాతీయ వ్యాప్త కులగణన ఏదైతే ఉందో దీన్ని బీజేపీ క్రెడిట్ కొట్టుకోవాలంటే దాంట్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ క్రెడిట్ కొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ సర్వైవల్ నెక్స్ట్ ఎలక్షన్స్ ఎజెండాతో పోవాలనే కోణంలో వాళ్ళు చాలా స్పష్టంగా
ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దాని పరిమితిని తీసేయాలి జాతీయ కులగణన తర్వాత అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ యొక్క రోల్ ఏంటి అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 50% రిజర్వేషన్ పరిమితి ఎత్తేస్తుందా భారతీయ జనతా పార్టీ? ఎత్తేయకపోతే ఈ అంశంగా ఈ 50% రిజర్వేషన్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తివేస్తామని చెప్పేసి మళ్ళా ఈ ఏవైతే వర్గాలు ఉన్నాయో బహుజన వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఈరోజు ఆకర్షించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ క్రమంలో ఇక కొత్త చర్చ బలంగా తీసుకొస్తా ఉన్నారు. అదేంటి అంటే దీన్ని దెబ్బ కొట్టాలంటే ఈ 50% పరిమితిని ఎత్తేయడాన్ని దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి రిజర్వేషన్లను ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తుందా, 50% పరిమితి ఎత్తేసే ప్రయత్నం చేస్తుందా అంటే ఆర్ఎస్ఎస్ దానికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆర్ఎస్ఎస్ కులగణను 80% సపోర్ట్ చేయదు, 100% సపోర్ట్ చేయదు. అలాంటిది 50% పరిమితి ఎత్తేస్తామంటే సపోర్ట్ చేస్తుందా? 100% ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేయకపోవడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో దీన్ని మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ అధిగమిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అనుకూలం చేసుకుంటుంది అనేది ప్రధానమైనటువంటి చర్చ. ఈ క్రమంలో కొత్త వాదన ఏం తీసుకొస్తా ఉన్నారంటే చట్టసభల్లో ఇటు అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ రిజర్వేషన్లను బీసీలకు ముఖ్యంగా ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇది జనాభా కులగణన తర్వాత దీన్ని తెర మీద తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీని కట్టడి చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 50% రిజర్వేషన్లు ఎత్తేయదు. ఇది కాంగ్రెస్కు అనుకూలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం బీజేపీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఏ విధంగా మరి చేస్తారు అనేది చాలా స్పష్టంగా కొంత దాని మీద కొంత రీసెర్చ్ అయితే జరుగుతూ ఉంది. ఆ పాలసీని రూపొందించే ప్రయత్నం అయితే చాలా బలంగా కేంద్రంలో ఉన్నటువంటి అగ్రనాయకులు కొంతమంది ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఇటు రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా బీసీల చుట్టే తిరుగుతుంది. అందులో ఎవరు కూడా అతిశయోక్తి పడనవసరం లేదు. ఇటు కాంగ్రెస్ తన అధికారంలోకి రావడానికి కొన్ని అంశాలతోటి ముందుకు పోతూ ఉంటుంది. బీసీలను ఇక్కడ ఉన్నటువంటి బహుజన వర్గాలన్నింటినీ కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. రాసి పెట్టుకోండి, రాబోయే ఈ 28 కానీ 29లో కానీ జరిగేటువంటి జమిలీ ఎన్నికలంతా కూడా బీసీల అంశం చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే జాతీయ వ్యాప్త కులగణన ఏదైతే ఉందో 2 సంవత్సరాలు ఈ కులగణన ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ 2 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా బీసీల చుట్టే ఈ చర్చ అంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎన్నికలు కూడా ముఖ్యంగా బీసీల చుట్టే తిరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో దీనిలో కాంగ్రెస్ పార్టీ 50% రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించి బీసీలను ఓన్ చేసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ క్రమంలో కాంగ్రెస్ది పై చేయి అవుతుందా లేదంటే భారతీయ జనతా పార్టీ పై చేయి అవుతుందా తెలియాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో చూద్దాం దీని తర్వాత అసలు కాంగ్రెస్ ఇంకా ఇలాంటి అంశాలు తీసుకోబోతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని ఈ హిందుత్వం అనేటువంటి సెంటిమెంట్ బలంగా ఉన్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీని ఈరోజు వాళ్ళను దాటుకొని వెళ్ళాలంటే మంచి కులంలో ఉన్నటువంటి కులం అనేటువంటి ఒక అంశం మీద ఏ విధంగా ముందుకు పోతుంది, రిజర్వేషన్ అంశం మీద ఏ విధంగా ముందుకు పోతుంది, కాంగ్రెస్ ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ డెవలప్ చేస్తుంది అనేటువంటిది చూడాల్సిన అవసరం అయితే ఉంది. భవిష్యత్తులో బ్యాక్వర్డ్ క్లాసెస్ చుట్టే రాజకీయం మొత్తం కూడా తిరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది కాంగ్రెస్ యొక్క స్ట్రాటజీగా మనమైతే చెప్పొచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్